నమస్కారం, వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురు పూజోత్సవం వేడుకలు. ఎరువుల కొరత, సాగునీరు అందక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు. నంద్యాల పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం. శ్రీశైల హైస్కూల్ భారతి బీఈడి కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం. ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. సీరత్ క్విజ్ కరపత్రాలను విడుదల చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. కూటమి ప్రభుత్వం శ్రీశైలంలో రెడ్ బుక్ రాజ్యాంగం మరింత ఎక్కువగా అమలు చేస్తున్నదని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి. బలపం ముక్కపై గురువు యొక్క గొప్పతనం, కోటేష్ సూక్ష్మ చిత్రాలు. జిల్లా కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాల్ నందు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా, డీఈఓ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ హాజరయ్యారు. ముందుగా వీరు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఉపాధ్యాయులందరికీ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ ఎయిడెడ్ స్కూల్స్ మేనేజ్మెంట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వివేకానంద ఆడిటోరియంలో గురు పూజోత్సవం వేడుకలు నిర్వహించారు. డాక్టర్ రామకృష్ణారెడ్డి, డీఈఓ జనార్దన్ రెడ్డి, డిప్యూటీ డీఈఓ శంకర్ ప్రసాద్, ఎంఈఓ బ్రహ్మం ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమం నందు ప్రతి ప్రైవేట్ స్కూల్ నుంచి ఒక బెస్ట్ టీచర్ అవార్డును ప్రదానం చేయడం జరిగింది. అలాగే గేమ్స్ మరియు స్పోర్ట్స్ నందు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంకు దాదాపు 450 మంది ఉపాధ్యాయులు పాల్గొన్నారు. నేషనల్ పీజీ కాలేజ్ లో రజక సంఘం ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులు అభివృద్ధి చెందుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని కోరారు. విద్యార్థులు ఉత్తమ మార్కులు సాధించి మంచి పేరు తీసుకురావాలని, అందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. 10వ తరగతిలో నంద్యాల జిల్లా రాష్ట్రంలోనే మొదటి స్థానంలో ఉండేటట్లు చూడాలన్నారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ మన భారత మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అలాగే 2వ రాష్ట్రపతిగా వ్యవహరించారన్నారు. ఆయన విద్యాభివృద్ధికి చేసిన సేవలు మరువలేనివని కొనియాడారు. జిల్లా వ్యాప్తంగా 48 మంది ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీతలను రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్, జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియాలు సత్కరించి జ్ఞాపిక, ప్రశంసా పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు, డిప్యూటీ డీఈఓలు, మండల విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయ సంఘం నేతలు, ఉపాధ్యాయులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అపుస్మా నిర్వహించిన కార్యక్రమంలో నంద్యాల యూనిట్ ప్రెసిడెంట్ బాలమద్దిలేటి, సెక్రటరీ సురేష్ బాబు, ట్రెజరర్ రమణయ్య గౌడ్, జిల్లా గౌరవ అధ్యక్షులు వెంకటరాముడు, జిల్లా అధ్యక్షులు బిజ్జం సుబ్బారెడ్డి, సెక్రటరీ భాస్కర్, అడ్వైజర్ వాసవి దస్తగిరి, సుబ్బయ్య, గేమ్స్ అండ్ స్పోర్ట్స్ కన్వీనర్ క్రిస్టియానా, వైస్ ప్రెసిడెంట్ వరప్రసాద్ రెడ్డి, రామిరెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగభూపాల్ రెడ్డి, డివిజనల్ ప్రెసిడెంట్ అష్ఫక్ అహ్మద్, ప్రైవేట్ స్కూల్స్ కరెస్పాండెంట్స్ పాల్గొన్నారు. మరి ఈరోజు ఎంతో మంది ఉపాధ్యాయుల్లో అద్భుతమైన ప్రతిభను చూపిన ఎంతో మంది ఉపాధ్యాయులు ఉన్నారు. అయితే మనం వారిలో కొద్ది మందిని మాత్రమే జనరల్గా యూనివర్సిటీ ప్రొఫెసర్స్ కానీ, డిగ్రీ కళాశాల లెక్చరర్స్ కానీ, అలాగే జూనియర్ కాలేజీ అధ్యాపకులు కానీ ఉన్నటువంటి అంశాన్ని స్పష్టంగా పాఠ్యాంశంలో ఉన్న అంశాన్ని చదువుకొని
ఇది. చెక్క భజన, హరికథ, బుర్రకథ వస్తున్నాయి. ఔరా అమ్మకచ్చర్లు అనేటువంటి ఈ సినీ గీతం మొట్టమొదటి ఉపరాష్ట్రపతి అలాగే రెండవ రాష్ట్రపతిగా వ్యవహరించిన వారు, గ్రేట్ టీచర్, ఆథర్, ఫిలాసఫర్, అలాగే మెడ్రాస్, కల్కటా, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీస్లో పనిచేసి ఉపాధ్యాయులు అంటే ఒక లైఫ్ని షేప్ చేయడమే కాదు, వీరంతా కూడా నేషన్ బిల్డర్స్ అని ప్రూవ్ చేసి సమాజంలో ఉపాధ్యాయ వృత్తిని అత్యున్నత స్థాయిలో చూపించిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి 137వ బర్త్ యానివర్సరీ సందర్భంగా ఫ్లోరల్ ట్రిబ్యూట్స్ అందరి సమక్షంలో అందించడం ఎంతో గర్వకారణమని తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అలాగే మన జిల్లా రాష్ట్రంలో పనిచేస్తున్న రిప్రొడక్టివ్ ఎడ్యుకేషన్ గురించి ఓపెన్గా మాట్లాడగలగాలి. తల్లిదండ్రులు ఇంట్లో పిల్లలకి ఏ విధంగా తీర్చిదిద్దాలి, గురువు ఏ విధంగా తీర్చిదిద్దాలి అన్నది ఓపెన్గా మాట్లాడగలగాలి. అలా మాట్లాడినప్పుడే, గ్రూప్ డిస్కషన్స్ జరిగినప్పుడే, ఆ సాఫ్ట్ స్కిల్ ఆ పిల్లలకి నేర్పించగలిగినప్పుడే ఆ లీడర్షిప్ క్వాలిటీ వస్తుంది. తోటి తన విద్యార్థితో నేను ఏ విధంగా మెలగాలి, నా తల్లిదండ్రులతో ఏ విధంగా మెలగాలి, గురువుతో ఏ విధంగా మెలగాలి, పెద్దవాళ్ళతో ఏ విధంగా మెలగాలి, సొసైటీతో ఏ విధంగా మెలగాలి, దేశ భవిష్యత్తులో ఉత్తమ పౌరుడిగా ఉండి నేను నా రోల్ని ఏ విధంగా పోషించాలి అన్న విషయాన్ని నేటి తరానికి ఖచ్చితంగా చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. అందులో గురువులకి మరింత బాధ్యత ఉంది అని నేను చెప్తూ ఉన్నాను. సో మనం చేసిన వ్యక్తిగతంగా మనం చేసిన ప్రతి పనికి రికగ్నిషన్ ఉంటుంది. ఖచ్చితంగా మన బెస్ట్ అంటే ఒక సాటిస్ఫాక్షన్, సెల్ఫ్ సాటిస్ఫాక్షన్. ఒక ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నాం కాబట్టి సొసైటీకి, ప్రజలకి సేవ చేసే విషయంలో మనం భాగస్వాములై ఉన్నాం కాబట్టి ఖచ్చితంగా మనం చేసిన పని సొసైటీకి ఉపయోగపడాలి. ఎట్ ద సేమ్ టైం మనకు కూడా సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. అంటే చుట్టుపక్కల వాళ్ళు మంచి చేస్తున్నారా, చెడు చేస్తున్నారా అని ఆలోచించకుండా పాజిటివ్ యాటిట్యూడ్తో ఒక్కొక్క స్టెప్ ముందుకు వెళ్తే మనతో పాటు చాలామంది నడుస్తారు. కాబట్టి ఎవరి గురించి ఎప్పుడు ఆలోచించొద్దు, మనం ఎంత బెస్ట్ చేయగలమో ఆ ప్రయత్నం చేయండి అని ఈ సందర్భంగా నేను ప్రతి ఒక్కరి మాకు ఎంత ఆదర్శంగా మా నాన్నకు స్నేహితులుగా ఉండేవాళ్ళు. ఎప్పుడు చెప్పేవారు మా నాన్న, నేను 1వ తరగతి చేరక ముందుగానే సారుతో పాటుగా సారు చేయి పట్టుకొని వెళ్ళేవాడిని. అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఉపాధ్యాయులు అనగానే గుర్తుకొచ్చే మొదటి వ్యక్తి మన ప్రాథమిక పాఠశాలలో మనకు విద్యాబుద్ధులు నేర్పించిన ఉపాధ్యాయులు. మరి నేను ఈరోజు మీ ముందు ఇలా నిలబడ్డానంటే నాకు ఆ రోజు మా ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు నన్ను చేయి పట్టుకొని నడిపించి ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించి సమాజంలో ఇలా ఉండాలి, ఇలా ఉండకూడదు, సమాజంలో మనం ఇలా బ్రతకాలి అని మనకు అద్భుతమైన మార్గాన్ని చూపించిన మన ఉపాధ్యాయులు మనకు గుర్తుకొస్తారు. ప్రతి వ్యక్తి జీవితంలో మొదటి తరగతి నుంచి అత్యున్నత విద్య వరకు ఎంతోమంది ఉపాధ్యాయులు మనకు బోధించి ఉంటారు. కానీ మనకు వచ్చే మొట్టమొదట వ్యక్తి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులే. ఈరోజు మనమందరము తలెత్తుకొని గర్వంగా ఇది ఉపాధ్యాయుల దినోత్సవము అని మనం చెప్పుకుంటున్నామంటే అది మన వృత్తి యొక్క గొప్పతనం. మరి మన వృత్తికి ఇంత వన్నె తెచ్చిన మహోన్నత వ్యక్తి మన సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు. ముఖ్యంగా మన జిల్లాలో, నంద్యాల జిల్లాలో మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి విద్యా విధానంలో చైల్డ్ రైట్ ఎడ్యుకేషన్ యాక్ట్ అనేటువంటి విధానం ద్వారా ఒక చట్టం అనేది రూపొందించడం ద్వారా విద్యార్థులకు ప్రత్యేకమైనటువంటి హక్కులు ఇవ్వడం జరిగింది. టీచర్లు కూడా పాఠశాలలో దండించకూడదు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకురావడం వల్ల ఉపాధ్యాయులు పిల్లలకు ప్రేమగా వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకు ఎలాంటి పనిష్మెంట్ అనేది ఇవ్వకుండా చక్కగా విద్యాబోధన చేయాలనేటువంటిది నేటి విధానం. ఈనాడు చూస్తే మన నంద్యాల మండలంలో దాదాపుగా 220 పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 367 పాఠశాలలు ఉన్నాయి అన్ని కలుపుకుంటే.
ఇన్ని పాఠశాలలు ఉన్నప్పటికీ కూడా మీ మధ్య కరస్పాండెన్స్ మధ్య ఒక సఖ్యత, ఐకమత్యం అనేది ఉండడం విశేషం. ఇలాగే మీరు కొనసాగుతూ విద్యా విధానాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలని చెప్పి నేను మరీ నేను కోరుకుంటున్నాను. ప్రపంచంలో ఎక్కడ విద్యా సంస్థలు లేని సందర్భాల్లో మన దగ్గర గురుకులాలు 7,32,000 గురుకులాలు ఆ రోజుల్లో ఉండేవి. అంటే ప్రపంచంలో ఎక్కడ కూడా విద్యా వ్యవస్థ లేని సందర్భంలో భారతదేశంలోనే 7,32,000 విద్యాలయాలు ఉండేవి. మొట్టమొదటి విద్యాలయం ఇంగ్లాండ్ లో 1811లో ఎస్టాబ్లిష్ చేశారు. ఆ 1811 కంటే ముందే మన దగ్గర 7,32,000 గురుకుల విద్యాలయాలు ఉండేవి. ఆ రోజుల్లో గురుకుల విద్యాలయాలకి బిల్డింగ్స్ లేవు, ప్లే గ్రౌండ్ లేవు, ఏమీ లేవు. గురుకులంలో చేరినటువంటి విద్యార్థి గురువుకి సహాయం చేయాలి, గురువుకి సహచర్యాలు చేయాలి, గురువుకి అన్ని రకాలుగా ఏ అవసరం ఉందో అవసరాలను తీరుస్తూ ఆ తర్వాత సమాజాన్ని గురించి అర్థం చేసుకుంటూ విద్యను అభ్యసించేవాడు. తనకు ఇష్టమైనటువంటి వృత్తి ఏదైతే ఉందో ఆ వృత్తిలో విద్యను అభ్యసించేటువంటి కల్చర్ మన ఇండియాలో ఉండేది. అయితే ఆ తర్వాత అప్పటికి మన దగ్గర నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు కూడా ఆ రోజుల్లో ఉండేవి. ప్రపంచంలో ఎక్కడ లేని రోజుల్లో ప్రపంచంలో ఉన్నటువంటి వివిధ దేశాల నుంచి వచ్చి దాదాపుగా ఒక నలంద విశ్వవిద్యాలయంలోనే 14,000 నుంచి 15,000 మంది ఉచితంగా భోజన వస్తువులతో సహా ఉచితంగా విద్యను అందించేటువంటి కల్చర్ కలిగినటువంటి దేశం భారతదేశం. అపస్మా యూనిట్ ప్రెసిడెంట్ శ్రీ బాలమతిరెడ్డి గారి ఆధ్వర్యంలో సెక్రటరీ సురేష్ గారు, కేదార్ గౌడ్ గారు చాలా కృషి చేసి నంద్యాలను ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. దీనికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. టీచర్స్ డే కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా పూర్తి చేసినందుకు వారికి ధన్యవాదాలు. అదేవిధంగా రాబోయే కాలంలో చిల్డ్రన్స్ డే, అదేవిధంగా టీచర్స్కు ఎండిచిపోటు ప్రోగ్రాం కూడా చేసి వీళ్ళు ఘనమైన కీర్తిని సొంతం చేసుకోవాలని తెలియజేసుకుంటూ వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. రేపు జరగబోయే టీచర్స్ డే సందర్భంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. ఈరోజు ప్రైవేట్ స్కూల్, ప్రైవేట్ పాఠశాలల కరెస్పాండెంట్లందరూ ఉపాధ్యాయులకు 24వ తేదీ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ నిర్వహించడం జరిగింది. వారికి ఈరోజు బహుమతులు ప్రదానం చేయడం జరిగింది. అలాగే ప్రతి పాఠశాల నుంచి ఒక బెస్ట్ టీచర్ సెలెక్ట్ చేసుకొని వారికి ఈరోజు అవార్డుల ప్రదానం చేయడం జరిగింది. అపుస్మా తరపున మన నంద్యాల యూనిట్ నుంచి ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. నెక్స్ట్ జరగబోయే ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని మేము కోరుకుంటున్నాము. అలాగే చిల్డ్రన్స్ డే తర్వాత టీచర్స్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్ను కూడా నిర్వహించాలని ఘనంగా ఈరోజు మీడియా ముఖంగా మీకు తెలియజేస్తున్నాము. కాబట్టి ప్రతి కరెస్పాండెంట్ మిత్రుడు సహకరించి అపుస్మాను అభివృద్ధి బాటలో నడిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. రాష్ట్రంలో ఎరువుల కొరత, సాగునీరు అందక రైతన్నల పరిస్థితి అగమ్య గోచరంగా మారిందని, వెంటనే రైతన్నల కష్టాలను గట్టెక్కించాలని, ఎరువుల కొరత లేకుండా ప్రతి రైతుకు సాగుకు సరిపడా యూరియాను అందించాలని, తక్షణమే ఆదుకోవాలని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి, మాజీ పిఎస్సిఎస్ అధ్యక్షుడు రామసుబ్బారెడ్డి, మాజీ వ్యవసాయ మార్కెట్ చైర్మన్లు పురుషోత్తం రెడ్డి, విజయశేఖర్ రెడ్డి, నంద్యాల మండల అధ్యక్షుడు బసవేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్, దండె సుధాకర్, భాస్కర్ రెడ్డి, ఎర్రన్న రైతులు కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం స్థానిక వైసీపీ కార్యాలయంలో రైతులు ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలపై సమావేశం నిర్వహించి వాటిని పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నెల 9వ తేదీ రాష్ట్ర వ్యాప్తంగా రైతుల సమస్యలపై, ఎరువుల కొరతపై అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో వైసీపీ నేతలు రైతులకు అండగా నిలిచి సమస్యలు పరిష్కారం చేయాలని కోరుతూ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు చేరుకుని జిల్లా కలెక్టర్ కు వినతి పత్రం అందజేయడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో రైతులు పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ ఇసాక్ బాషా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ రైతే రాజు, జై కిసాన్, జై జవాన్ అంటూ రైతులను దేశ ప్రజలు గుర్తిస్తే
నేడు కూటమి నేతలు రైతులను ఇబ్బందులకు గురిచేస్తూ సకాలంలో ఎరువులను సాగునీటిని అందించలేక రైతన్నలను నష్టాల్లోకి కష్టాల్లోకి నెడుతున్నారని విమర్శించారు. రైతుల తరపున నిలిచి వారి కష్టాలను తెలుసుకునేందుకు వెళ్తున్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి అడుగడుగునా అడ్డంకులు సృష్టించి రైతులపై అక్రమ కేసులు బనాయించడం కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తుందని, ఇది ఎంత మాత్రం సరికాదన్నారు. యూరియా కొరత లేదని చెబుతున్న ప్రభుత్వం ఎంత స్టాక్ వచ్చిందో చెప్పడం లేదని, సీఎం చంద్రబాబు దాచుకో అన్న స్లోగన్ పాటిస్తున్నాడని విమర్శించారు. రైతులను పార్టీలకు అతీతంగా చూడాలని, అన్నదాతలను ఆదుకోవాలని కోరారు. ఎరువుల కోసం రైతులు క్యూలైన్లో ఉంటే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి రైతులను అవహేళనగా పెళ్లిళ్ల ఫంక్షన్ లో భోజనాలకు క్యూలైన్ లో నిలబడతారే, ఎరువుల కోసం ఎందుకు నిలబడలేరని అవమానకరంగా రైతులను మాట్లాడడం వారిని అపహాస్యం చేయడమేనని అన్నారు. వైసీపీ నేతలు మాట్లాడుతూ ఎరువుల కోసం రైతులు రోడ్డున పడ్డారని, రైతులు లేని దేశం లేదని, అన్నదాతకు కష్టాలు వచ్చాయని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు లేనిదే రాజ్యం లేదని, కూటమి ప్రభుత్వం రైతులను కన్నీరు పెట్టిస్తున్నారని, సమస్యలను పరిష్కరించి రైతులకు అండగా నిలవాలని కోరారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రైతులను పరామర్శించడానికి పోతే వాళ్ళని అడుగుతాము అంటే వాళ్ళ మీద కేసులు పెట్టడము, వాళ్ళని ఇబ్బంది పెట్టడము, రైతుల మీద బలవంతంగా ఇంతమంది మాత్రమే రావాలని చెప్పడము, ఇటువంటి కక్ష సాధింపు చర్యలు రైతుల మీద చేసడం తప్ప వాళ్ళు ఏం చేయలేదు. ఎన్నో ఎగ్జాంపుల్స్, మామిడి రైతులు, మిర్చి రైతులు మనమందరం చూసాం, మీ మీడియా ద్వారా చూసాం ఏ రకంగా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నారు. రైతుల తరఫున నిలబడిన మా జగనన్నను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రజలు జగనన్నతో కలవకుండా ఉండడానికి ఎటువంటి ట్వీట్లు పలుకుతా ఉన్నారనేది తెలిసిందే. యూరియాకు ఎరుమళ్ళు అన్ని స్టార్టింగ్ పీరియడ్లో ఉన్నప్పుడు, చిన్న దశలో ఉన్నప్పుడు యూరియా అత్యంత అవసరం. ఆ పీరియడ్ లో యూరియా షార్టేజ్ చేస్తారు. భారతదేశం అంతా షార్టేజ్ ఉందని చెప్తారు. ప్లస్ ఒకంత అది కూడా వాస్తవమే. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రమైన పరిస్థితి, వచ్చిన షార్టేజీలు కూడా తక్కువ యూరియా వస్తూ ఉంటే ఆ తక్కువ యూరియాను కూడా దాచుకో ఒక స్లోగన్ పర్మనెంట్ గా చంద్రబాబు నాయుడు పెట్టిస్తున్నారు. దాని ప్రకారము ఆ వచ్చిన తక్కువ యూరియాను కూడా తన సొంత నేతలకు తన వాళ్ళకి ఇచ్చుకోవడం తప్ప, బ్లాక్ మార్కెట్ తరలించడం తప్ప వేరే ఏ ఒక్క మంచి పని చేసినా పని లేదు. ఎంత దుర్మార్గంగా ఆలోచన చేస్తున్నారంటే వాళ్ళు రైతులు కూడా పార్టీ పరంగా ఆలోచన చేస్తున్నారు. ఎవరైనా సరే రైతు అంటే ఒక మంచి ఉద్దేశంతో చూస్తారు, అన్నదాతను ఒక విలువతో చూస్తారు. కష్టాల్లో ఉంటాడు, 24 hours కష్టపడే వ్యక్తి రైతుగా ఉంటాడు. అక్కడ కూడా మీ ప్రకృతి రాజకీయాలను, మీ నికృష్టపు రాజకీయాలను అక్కడ కూడా చేర్పించి నావానికి మాత్రమే ఇది వేస్తాను, ఇతనికి ఇవ్వను, ఏ రకంగా మీరు రాష్ట్రాన్ని రెండుగా విరగొడుతున్నారని చెప్పేసి ఈ ద్వారా నేను సూటిగా అడుగుతాను. ఇంతకు ముందు రైతు భరోసా కేంద్రం ద్వారా ఎంత చక్కగా నేను ఇచ్చాను మీకు అందరికీ తెలుసు. సరే, మీరు రైతు సేవా కేంద్రాన్ని పెట్టారు, ఏమన్నా పేర్లు మార్చుకుని మీరు రైతులకు కావాల్సిన టయానికి ఇవ్వండి. దీనికోసం అని చెప్పేసి నేను పోరాడి రైతుల తరఫున ఉండి రైతులకు యూరియా వచ్చేంత వరకు రైతులతోనే ఉంటాము. మేము రైతుల కోసం ఎప్పుడైనా ఉంటాడు. దీనికోసం అని చెప్పేసి 9వ తేదీ శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు, నేను ఇక్కడి నుంచి పోచా బ్రహ్మానంద రెడ్డి గారు మాజీ ఎంపీ అందరం కలిసి 9వ తేదీ కలెక్టర్ ఆఫీస్ దగ్గరికి పోయి మెమోరాండం ఇచ్చేసి మాకు ప్రాపర్ గా రైతులకు అందరికీ యూరియా కొరత లేకుండా సప్లై చేయాలని చెప్పేసి వినతి పత్రం ఇవ్వడానికి నేను నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ రాష్ట్రమంతా 9వ తేదీ మేము కలెక్టర్ ఆఫీసులకు, ఎంఆర్ ఆఫీసులకు, ఆర్డీఓ ఆఫీసులకు తీసుకుపోతాము. దానికోసం మేము తెలిసి మేము రైతులతో పోరాడడానికి రెడీగా ఉంటాము, రైతులకు మేము మొన్నిటిగా ఉంటాము తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. కేవలం వెళ్ళిన తర్వాత బయటికి పోయి ఎస్కేప్ చేయాలంటారు. సరే, ఆ బయట రోడ్డు ద్వారా నేను తీసుకుపోతున్నాను. వెళ్ళిన తర్వాత నాకు తెలిసి ఇక్కడ అవసరం లేదు, వెళ్ళింది వెళ్ళి తీసుకుపోవాలా, తీసుకుపోయి ఇక్కడ నేను తీసుకుపోతున్నారు. అదే విషయం ఆథరైజేషన్ లేకుండా అధికారులు ఎలాంటి వాళ్ళకు అప్లికేషన్ కార్డు తీసుకుపోతున్నారు. ఈరోజు క్వశ్చన్ చేశాను, అక్కడ పోర్ట్రేట్ డిపార్ట్మెంట్ దగ్గర నేను వచ్చినారు,
క్రిస్టియన్ ఇంజనీరింగ్ సంబంధించి చేయాలి వాళ్ళు మీరు అక్కడికి వచ్చి క్వశ్చన్ చేసినారు. ఏం క్వశ్చన్ చేశారంటే ఇప్పటికి 133 మషీన్లు కోర్టు ద్వారా బయటకు పోయాలని. తెలంగాణ వాళ్ళని మిగతా వాళ్ళని ఏమనుకుంటారు, మొత్తం చేయాల్సిన బయట చేస్తున్నారని వాళ్ళు అనుకుంటారు. ఇక మనకైతే మొత్తం మీకు ఎగ్జాంపుల్ ఇద్దామంటే కొంచెమే గుండింది పెంచాలి అంటే శ్రీశైలం బాగా ఉంది. దీని ద్వారా మేము మీరు ఎక్కడికైనా పోతున్నాం. ఈయన బద్దం మనం రాయలసీమ వాడుతున్నామని చెప్తున్నాము, వాళ్ళు కామెంట్ చెప్తున్నారు. సమస్యలు చాలా ఉన్నాయి. వయసులు వెలుగుతారు మాట్లాడే అవసరం ఎందుకు వచ్చిన రైతు అదన్నే కూర్చున్నాడు. సబ్జెక్టు పరంగా గవర్నమెంట్ ఎంత నష్టం ఇచ్చినా వాళ్ళు కూడా పనిచేస్తారు, నష్టపోతారు. మార్కెట్ 10,000 రూపాయలు డబ్బులు బస్తాంచుకుంటారు, మళ్ళీ తిరిగి 4 వస్తుంటారు. ఈ నష్టం వచ్చింది నేను ఎందుకు పోవాలని ఆలోచన లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వం అన్ని విధాలు పేర్కొంటున్నప్పుడు క్షమించుకుంటారు. చంద్రబాబు ఈరోజు ప్రజలకు మేలు చేస్తున్నామని చెప్తాను, కానీ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో ఇబ్బంది పెడతా ఉంది. ఈరోజు పేపర్లో చూశాను, పత్తికి సబ్సిడీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. అంటే ఇంపోర్ట్ చేసుకోవడానికి ఇస్తే మనం పండించే పంటకు రేటు గిట్టుబాటు ధర అవుతుంది. అది ఆలోచన లేకుండా రైతులను వాళ్ళతో కూర్చొని మాట్లాడేసి రైతులకు ఇబ్బంది అవసరాలకు ఉపయోగపడుతుందనే ఆలోచన చేసుకుంటే ఏ పల్లె పంట అంతా ఎక్కడ తీసుకుపోయి అంటారా. కాబట్టి ఏదైనా రైతు లేదు, రాజ్యం లేదు. కాబట్టి ఈ పరిస్థితులు రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వంలోనే ఉంది. కాబట్టి రైతులను కంటిన్యూ తిరగకుండా చేయాల్సిన బాధ్యత వాళ్ళని అని చెప్పి అది ఈ ప్రభుత్వం చాలా విషయంలో చాలా వెనుకబడింది. రైతులను లేకుంటే ఈ రాజ్యం లేదు. మన భవిష్యత్తులో మనకు తిరిగి కరువైన పరిస్థితి వచ్చింది. ఏది పెట్టుకున్నా రైతుకి గిట్టుబాటు లేదు. అంగట్లో పోతే కొన్ని రేటు రేట్లు ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి బాగా రేటు కాబట్టి ప్రభుత్వం వారు రైతు కూడా కౌలుకుండా వారి మంచంలో చాలా ఇప్పటికైనా ఆలోచన ముందు చేతిగా గ్రహించి ఇప్పటికైనా తెప్పించి రేపు రబీ సీజన్ కూడా వచ్చే వాళ్ళు కూడా ఇబ్బంది లేకుండా రైతులకు న్యాయం చేయాలని కోరుకుంటూ వీటిపైన అధికారులు ముఖ్యంగా ముందు చేతిగా నాయకులకు చెప్పి నాయకుల ద్వారా ప్రభుత్వం నుంచి ఎక్కువ అలాట్మెంట్ తెప్పించి అందరు రైతులకు ఈ ముఖ్యమంత్రి ఊర్లో పోతే పార్టీలకు అతీతంగా ఇస్తున్నారు, పేరు తెప్పిస్తున్నారు. అది సరైన పద్ధతి కాదు. రైతు అందరూ వాడే ఈరోజు మీ ముందు వచ్చి మా ముందు వచ్చి ఎదుగుతూ రైతు లేకుంటే మనం తినేది ఎత్తలేదు. నాయకులు ఏం తినాలి, అధికారులు తినాల్సిందే. రైతు పండిస్తేనే మనకు వసతి. అందువల్ల ఈ విషయాన్ని ప్రభుత్వం వారు ముఖ్యంగా స్థానిక మంత్రివర్యులు పూర్తి ముందు అవగాహన తీసుకొని చర్య తీసుకొని అందరికీ అందేలాగా చేయాలని కోరుకుంటూ మనకు అవసరం ఎంత అంటే కనీసం 150 టన్నులైనా మనకు 3 ఎకరానికి అవసరం ఉంటే కేవలం 20 టన్నులు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎందుకు ఈ రైతులందరూ మనం ఈ రోజు ఇబ్బంది పడుతున్నామంటే ఈ రోజు మనం ఈ కూటమి రోజుడానికి మన రైతులు ఓటు వేసినందుకు వాళ్ళ వదైనా వాళ్ళ పాపం అనేసి నేను అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ రోజు ప్రతి ఒక్క దానికి కూడా వరి దగ్గర నుంచి మామిడి దగ్గర నుంచి ప్రతి పంటలు ఈ రోజు గుర్తుపడ్డారు లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడున్నా కానీ ఏ రోజు కూడా రైతు బాగుపడింది లేదు. ఏ రోజు రైతుల కోసం చంద్రబాబు చేసిన ఒక పథకం లేదు, ఒక మంచి పని లేదు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు రైతు నది ఉరుగుతూనే ఉంటుంది. అందుకనే ప్రతి ఒక్క రైతు సోదరులు కూడా గమనించి రానున్న స్థానిక ఎన్నికల్లో సరైన బుద్ధి చెప్తారని నేను అందరినీ కోరుకుంటూ తెలియజేసుకుంటున్నా. అన్ని గిట్టుబాటు ధర ఏమైనా పండించుకున్న రైతులకు అదే పని చేసుకోవాలని ఉద్దేశంతో ఏదైనా పంటలు సాగు చేసుకుంటుంటే ఇక మళ్ళీ ఏరియా అనేది పూర్తి కొరత వచ్చింది. ఆ కొరతను కంట్రోల్ చేయమంటే లాస్ట్ ముఖ్యమంత్రి గారు నిన్న కూడా క్యాబినెట్ మీటింగ్ కూడా క్యాబినెట్ మీటింగ్ పెట్టి యూరియా గురించి దుష్ప్రచారం చేస్తున్నారు. అది కూడా ఎవరైనా దుష్ప్రచారం చేస్తే వాళ్ళకి కేసులు పెట్టాలని చెప్పేసి మళ్ళీ అది కూడా నిన్న ప్రస్తావించడం జరిగింది. కానీ రైతుల మీద ఎంత చిన్న చూపు ఇస్తున్నారు గవర్నమెంట్ ఒకసారి మేల్కాలని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా కూడా యూరియా కొరత అనేది లేకుండా యూరియా కొరత అనేది ఉంది 90% వాళ్ళు వచ్చి చూసి తెలుస్తారు. యూరియా కొరత అనేది లేకుండా చూసి రైతులను ఆదుకోవాలని తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాం. మాకు 500 బస్తాలు ఇస్తే మేము రైతులను ఉపయోగిస్తాము. ఆ దాంట్లో నేను పొలం మండలాల్లో ఎక్కువ ఇస్తాను. కానీ నాకు ఒక బస్తా వరకు దొరకండి రోజు. మీరు 5,000 ఎకరాలకు 500 బస్తాలు ఇచ్చి మీరు వేసుకోమంటే ఇస్తారు. అది రైతులకు మేరకు ఫోన్ చేస్తారు. అర్ధగంట లోపల నేను పోయే లోపలనే అది మంది స్టాక్ అయిపోయిందన్నా ఇచ్చింది 2 లారీలో అర్ధగంటకి అయిపోయిందన్నా మేడం చెప్తారు. మాకు ఎత్తనాన్ని మా మున్సిపల్ సంబంధించి మాకు కావాల్సినంత యూరియా 2 బస్తాలకైనా 5,000 ఎకరాలకు 10,000 బస్తాలు రావాలి. మాకు 500 బస్తాలు ఇచ్చే మా రైతులకు తీసుకుపోతారు. మరి 2 బస్తాలకన్నా ఎక్కువ గవర్నమెంట్ 2 బస్తాలైనా మాకు అందులోనే నేను కోరుతున్నాను. మా ప్రాంతం చాలా దూర ప్రాంతం. కాకపోతే
నష్టానికి కష్టానికి ఓర్చుకొని పట్టదన్నం ప్రతి ఒక్కరికి ఎన్ని కష్టాలు ఎదుర్కొనంటే ఇది వేరేటువంటి మూల్యం చెల్లించాల్సిన వస్తువులు కాబట్టి ఒక భారత పొలిగారు తిరిగి చూడండి రైతులకు బాగా చూడాలా మీరు సిద్ధిగతం చూస్తే అప్పుడు చేస్తారు కాబట్టి దయచేసి వీడియో కూడా లేకుండా చూసి మిగతా ఎరువులు కానీ విత్తనాలు కానీ సకాలంగా ఇస్తారు చూసి పుణ్యంగా ఇస్తారు లేకపోతే తీరడం చాలా ఇబ్బందిగా ఉంటాయి ఈ సభాముఖంగా చెప్తున్నారు. నంద్యాల పట్టణ మున్సిపల్ హైస్కూల్ సమీపంలోని సాహిబ్ మసీద్ వద్ద మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీ వేడుకలు నిర్వహించారు. పట్టణంలో బైక్ ర్యాలీ, రక్తదానం నిర్వహించారు. మహమ్మద్ ప్రవక్త యొక్క తల వెంట్రుకలు, కాబా యొక్క వస్త్రము, మహమ్మద్ ప్రవక్త వాడిన కంబలిని ప్రదర్శించారు. ముస్లిం సోదరులు పెద్ద సంఖ్యలో వాటిని దర్శించారు. నేటి ఆధునిక తరానికి జ్ఞాన కాంతులతో సన్మార్గం చూపిన మహాప్రవక్త బోధనలు నేటి తరం ఆచరించగలిగితే ప్రస్తుతం సమాజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పోలీసులు అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే మిలాదున్ నబీ పండుగ పురస్కరించుకుని ఆల్ మదద్ ఫౌండేషన్ చైర్మన్ ఆకుమల రహీం ఆధ్వర్యంలో జిఎస్ఆర్ హాస్పిటల్ వారి సహకారంతో నందమూరి నగర్లోని యూనివర్సల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ మహమ్మద్ రఫీ, డాక్టర్ ఆరిఫా బాను ఉచితంగా వైద్య సేవలు అందించారు. నంద్యాల పట్టణ ప్రజలకు అందరికీ మిలాదున్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు ఇక్కడ నిర్వహించిన విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా వలీ రఫాయి అహ్మద్ రహమతుల్లా అలే వారి దర్గా ఆవరణలో నిర్వహించిన మెగా రక్తదాన శిబిరానికి కుల మతాలకు అతీతంగా వచ్చేసి అందరూ స్వచ్ఛందంగా రక్తదానం చేయడం ఇది మంచి పరిమాణము. నంద్యాలలో ఇది ఒక మంచి సంకేతం. కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు తల్లి వచ్చి రక్తదానం చేయడం హర్షించదగిన విషయము. నంద్యాల పట్టణ ప్రజలకు మరొకసారి హజరత్ గులాబ్ షా వలీ రఫాయి అహ్మద్ రహమతుల్లా తరగతి నుంచి మిలాదున్ నబీ పర్వదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ చూసుకుంటున్నాం. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈరోజు చాలా పర్వదినం. ఈరోజు దైవ ప్రవక్త హజరత్ ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ నంద్యాలలో మన హజరత్ సయ్యద్ గులాబ్ షా వలీ దర్గా వారి ఆధ్వర్యంలో, సభ్యుల వారి ఆధ్వర్యంలో ఇక్కడ మన గాంధీ చౌక్ లో ఒక మెగా రక్తదాన శిబిరం అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరంలో కుల మతాలకు అతీతంగా హిందూ కాదు, ముస్లిం కాదు, క్రిస్టియన్ కాదు, అందరూ కూడా ఈ బ్లడ్ క్యాంపు మంచి కార్యక్రమం కాబట్టి 10 మందికి ఉపయోగపడే మంచి కార్యక్రమం కాబట్టి అందరూ కూడా ఈ క్యాంప్ లో పాల్గొని తమ యొక్క రక్తాన్ని దానం చేసి ఒక మంచి కార్యక్రమాన్ని వాళ్ళు కూడా వాళ్ళ తోడ్పాటుని అందించడం జరిగింది. ఇక్కడ రక్తదానం చేసినట్టు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ రోజు ఈ యొక్క అవకాశం మాకు ఇప్పించినటువంటి దర్గా కమిటీ సభ్యులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఇక ముందు కూడా ఫ్యూచర్ లో ఎవరికైనా సరే రక్తం ఎక్కడైనా ఎవరైనా అవసరం పడితే కనుక మా విజయ బ్లడ్ సెంటర్ తరఫున అందరికి కూడా మేము రక్తము వాళ్ళకి అందిస్తామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ తీసినటువంటి రక్తాన్ని వచ్చేసి మేము గర్భిణీ స్త్రీలకు, యాక్సిడెంట్ లో గాయాలైనటువంటి సభ్యుల పేషెంట్లకు, అదేవిధంగా తలసీమ పిల్లలకు, వీళ్ళందరికీ కూడా ఈ రక్తాన్ని మేము ఉపయోగించడం జరుగుతుందని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. आवाम को जश्न-ए-ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम की बहुत बहुत मुबारकबादी पेश करते हुए आप सल्लल्लाहु अलैहि वसल्लम की विलादत मुकम्मल 1500 साल आपके विलादत के हुए, इसके बावजूद आप सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र आज भी बुलंद है, क्योंकि
आप सल्लल्लाहु अलैहि वसल्लम के जिक्र को बुलंद करने के लिए अल्लाह ताला ने कुरान पाक में इरशाद फरमाया व रफ़अना लका ज़िक्रक। तो अल्लाह ताला आपके जिक्र को बुलंद फरमाया, इसलिए आज और सुबह क़ियामत तक आप सल्लल्लाहु अलैहि वसल्लम का जिक्र बुलंद होता ही रहेगा हमेशा। और आप सल्लल्लाहु अलैहि वसल्लम हमारे लिए इंसानियत का पैगाम लेकर आए, औरतों के हुकूक, वालिदैन के हुकूक, बीवी बच्चों के हुकूक, हर एतबार से आप हमारे लिए अमन का पैगाम देकर हमें इंसान के किरदार को सिखाया। आप सल्लल्लाहु अलैहि वसल्लम के आज हमें तबरुकात बताए जाते हैं क्योंकि आपकी आज विलादत हुई, इसलिए हम आपके मुबारक तबरुकात देकर उससे फयूज़ व बरक़ात हासिल करते हैं। तमाम हजरात को फिर एक मरतबा जश्न ईद मिलादुन्नबी सल्लल्लाहु अलैहि वसल्लम बहुत बहुत मुबारकबाद करते हुए अपनी बात को ఈరోజు మంచి పవిత్రమైన దినము. జగత్ ప్రవక్త సర్వ మానవాళికి రుజుమార్గం చూపడానికి వచ్చిన గొప్ప ప్రవక్త మహమ్మద్ ప్రవక్త గారి యొక్క జయంతిని పురస్కరించుకొని అల్మదద్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నందమూర్ నగర్లోని యూనివర్సిటీ స్కూల్ ఆవరణంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి జిఎస్ఆర్ హాస్పిటల్ సంబంధించిన డాక్టర్ ఆరిఫాబాన్ మేడం గారు మరియు డాక్టర్ మహమ్మద్ రఫీ సార్ గారు వారి యొక్క సహాయ సహకారాలతో ఇక్కడ నందమూర్ నగర్లో ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు శుక్రవారం ముస్లిమ్స్ అందరికీ చాలా పవిత్రమైన రోజు. అంతేకాకుండా ఈరోజు మిలాదున్ నబీ కూడా ఇది చాలా ముఖ్యమైన పండగ. సో దీన్ని పురస్కరించుకొని అల్మదద్ ఫౌండేషన్ వారి తరపు నుంచి జిఎస్ఆర్ హాస్పిటల్లో నేను డాక్టర్ ఆరిఫా బాను సైకియాట్రిస్ట్ అన్నమాట, మరియు డాక్టర్ మొహమ్మద్ రఫీ గారు ఆర్థోపెడిక్ సర్జన్ మరియు నీ రీప్లేస్మెంట్ సర్జన్ గారు ఫ్రీగా మెడికల్ క్యాంప్ అనేది నందమూరి నగర్ లో నిర్వహిస్తున్నాము. ఈ మెడికల్ క్యాంప్ ని చాలా మంది ప్రజలు అటెండ్ అయ్యారు. సో వాళ్ళకందరికీ ఫ్రీ బ్లడ్ టెస్ట్ ఏవైతే ఉన్నాయో అవసరం మీద అవి చేపిస్తున్నాము. తర్వాత అన్ని పరీక్షలు ఏవైతే ఉన్నాయో అవి కూడా చేస్తున్నాము. మందులు కూడా ఫ్రీగా ఇస్తున్నాం అన్నమాట. ఈరోజు మిలాదున్ నబీ సందర్భంగా జిఎస్ఆర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మరియు అల్మదద్ ఫౌండేషన్ సహకారంతో నందమూరి నగర్లో ఈరోజు క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నాము. దీనికి నందమూరి నగర్ ప్రజలు, నంద్యాల పట్టణ ప్రజలు చాలా వరకు వచ్చి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. మిలాదున్ నబీ సందర్భంగా ఈ ప్రోగ్రాం పెట్టడము చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నాము. ఇలాంటి కార్యక్రమాలు అంటే ప్రతి ఒక్కరూ చేయాలని, అంటే అట్లీస్ట్ మన మహమ్మద్ ప్రవక్త పుట్టినరోజు సందర్భంగా గుర్తు తెచ్చుకొని ఈ సహాయ సహకారాలు చేయాలని అందరినీ నేను కోరుచున్నాను. ఈ అవకాశము నాకు లభించినందుకు చాలా ధన్యవాదాలు. నంద్యాల పట్టణంలోని నబీనగర్ ఓల్డ్ టౌన్ ప్రాంతంలో ఇక్రా స్కూల్ నందు మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఆవాజ్ టీవీ మరియు కిమ్స్ హాస్పిటల్ కర్నూలు వారి ఆధ్వర్యంలో ఉచిత గుండె వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్డియాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ దాదాపుగా 200 మందికి ఉచితంగా బీపీ, షుగర్, ఈసీజీ, 2D ఎకో పరీక్షలు చేసి రోగ నిర్ధారణ చేశారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై తగు సూచనలు చేశారు. ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన రావడం పట్ల ఆవాజ్ టీవీ నిర్వాహకులు సంతోషాన్ని వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యం కొరకు ఇటువంటి వైద్య శిబిరాలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆవాజ్ టీవీ ఎడిటర్ ఫిరోజ్, సోహెల్, కౌన్సిలర్లు ఆరిఫ్ నాయక్, సాదిక్, మైనార్టీ సంఘాల నాయకులు మాబాషా, జుబేర్, సమీర్, అడ్వకేట్ సోహెల్ రానా, हैरिस बाशा, किम्स हॉस्पिटल सिब्बंदी पाल्गొన్నారు. अस्सलाम वालेकुम। आज मिलादुन नबी सल्लल्लाहु अलैहि वसल्लम के मौके पर यहाँ पे इखरा इंग्लिश मीडियम स्कूल में आवाज उर्दू चैनल और किम्स हॉस्पिटल के जानिब से मुफ्त में मेडिकल कैंप रखा गया है। इस मेडिकल कैंप में तकरीबन 3000 तक के जो टेस्ट हैं, ईसीजी, पीडी को, बीपी, शुगर, ये पूरे मुफ्ती में किया गया है। तकरीबन 100 से ज्यादा लोग यहाँ पर चेकअप भी किए हैं फिल वक्त अभी तक, और पेशेंट्स भी आ रहे हैं। ऐसे मेडिकल कैंप्स रखने से बहुत से गरीब लोग को फायदा होता है, और इसलिए मैं हमारे उर्दू आवाज चैनल और किम्स हॉस्पिटल के स्टाफ जो भी है उनका मैं शुक्रिया अदा करता हूँ।
और खास तौर पर ये मेडिकल कैंप रखने के लिए जो हमें मौका दिया गया है हमारे इकरा स्कूल के जो प्रिंसिपल है अशफाक सर का, उनका मैं शुक्रिया अदा करता हूं क्योंकि वो अपनी जगह देकर लोगों की फायदा उठाने के लिए एक मौका दिए हैं। उनका भी हम शुक्रिया अदा करते हैं। और इसके साथ साथ यहाँ पर जितने भी लोग आए हैं सबका अल्हम्दुलिल्लाह नॉर्मली आया है। ऐसे मेडिकल कैंप्स और भी रखने के लिए हम लोग उर्दू आवाज चैनल को और पुलिस के लोगों को एक रिक्वेस्ट भी करते हैं। అందరికీ నమస్కారము। ఈరోజు అనగా శుక్రవారం మా పండుగ రోజు, మా ప్రభుత్వ పుట్టినదినము. ఈ మూడో సందేశం ఏమంటే ఈరోజు ఉచిత శిబిరం పెట్టినారు. అంటే ఒక నుంచి ఈ మొత్తం టెస్ట్ చేయాలంటే 2500 ఖర్చుగా వస్తుంది. ఆవాజ్ ఛానల్ వాళ్ళు ప్రతినిధి మాకు ఎంతో మంది కూడా ఉచితంగా వైద్యం ఉచితంగా శిబిరం చేపిస్తున్నారు. అది వీళ్ళకి నేను మనస్ఫూర్తిగా ధన్యవాదం చేస్తున్నాను. మన హైదరాబాద్ పరిధిలో ఆవాజ్ మెరుపు టీవీ ఛానల్ వారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం, ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేయడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. ఈ రోజు సుమారుగా 2000 నుంచి 2500 ఖర్చు అయ్యే టెస్టులన్నీ ఉచితంగా చేయడం అనేది మన వార్డు ప్రజలందరికీ కూడా శుభ సందర్భం. అందరూ కూడా ఈ రోజు చాలా మంది మన వార్డు తరఫు నుంచి వచ్చి ఎక్కువ కొద్దిగా వయసు పెరిగిన వాళ్ళందరూ కూడా ఈ టెస్ట్ చేయించుకొని ఏదైనా ప్రాబ్లం ఉంటే ఈ టెస్ట్ చేయడం ద్వారా ఇనిషియల్ గా తెలిసిపోతారు అన్నమాట. ఇలాంటి శిబిరాలు ఎన్నో పెట్టారని నేను కోరుకుంటూ ఇలాంటి శిబిరం పెట్టినందుకు మన ఆవాజ్ టీవీ ఛానల్ ఫిరోజ్ గారికి నేను నా ఉదాత్తగా అభినందనలు తెలుపుతున్నాను. నంద్యాల పట్టణం ఓల్డ్ టౌన్ నందు ఆవాజ్ ఉర్దూ టీవీ ఆధ్వర్యంలో మరియు కిమ్స్ హాస్పిటల్ వారి సారథ్యంలో మా ఉర్దూ ఆవాజ్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ మొత్తం ఆయన సారథ్యంలో ఆయన అధ్యక్షతన ఈరోజు ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది. మిలాదున్ నబీ సందర్భంగా ప్రజలు విశేష స్పందన లభించింది. చాలా వరకు టీడీఈకో గానీ, ఈసీజీ గానీ ఇతర టెస్టులు కూడా ఇక్కడ చేయించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క ప్రోగ్రామ్ ని కండక్ట్ చేసిన ఆవాజ్ ఉర్దూ టీవీ వారికి మరియు కిమ్స్ హాస్పిటల్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. నంద్యాల పట్టణం నడిగడ్డలోని నేషనల్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు జమాన్ ఫౌండేషన్ కన్వీనర్ నవభారత్ హుసేన్ ఆధ్వర్యంలో ఈ నెల 21వ తేదీ నిర్వహించనున్న సీరత్ క్విజ్ కరపత్రాలను శుక్రవారం ఎమ్మెల్సీ ఇసాక్ బాషా ముఖ్య అతిథిగా హాజరై విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త వారి జీవిత విశేషాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో 10 సంవత్సరాలుగా జమాన్ ఫౌండేషన్ వారు నిర్వహించడం అభినందనీయమన్నారు. సీరత్ క్విజ్ పోటీలలో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సీరత్ క్విజ్ నిర్వహణ తదితర వివరాలను కన్వీనర్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జమాన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు జమాన్ ఖాజా హుసేన్, మహబూబ్ బాషా, ఇసాక్ వలీ, జమాన్, షేక్ ఇర్ఫాన్, బసీర్ అహ్మద్, కౌన్సిలర్ ఆరిఫ్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సీరత్ క్విజ్ విజయవంతంగా 10వ సంవత్సరం నిర్వహించడం జరుగుతోంది. హుజూర్ పాక్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవిత చరిత్ర గురించి క్విజ్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సంతోషకరమైన విషయం ఏమంటే బాల్యంలోనే ప్రతి విద్యార్థికి మహా నేతలు వాళ్ళ జీవన విధానం గురించి వాళ్ళు ఏ రకంగా చేశారు, నీతి కోసం ఏ రకంగా నిలబడ్డారు, కష్టాలను ఏ రకంగా ఊడ్చుకున్నారు, అబద్ధం చెప్పకుండా జీవితాన్ని ఏ రకంగా వాళ్ళు చేశారు, ఏ రకమైన త్యాగాలు చేశారు అనే దాని గురించి చిన్న వయసులోనే వాళ్ళకందరికీ ఈ క్విజ్ పోటీలో పాల్గొనడం కోసమైన ఉద్దేశంతో వాళ్ళు ఆ మహానేతల చరిత్రలు తెలుసుకోవడం జరుగుతుంది. దానివల్ల ప్రతి విద్యార్థికి ఎంతో ఉపయోగకరం. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ 10,000, 5,000, 3,000 ఉంది. అది ఇంపార్టెంట్ కాదు. పార్టిసిపేషన్ ఈజ్ ఇంపార్టెంట్. పార్టిసిపేషన్ చేసిన ప్రతి వ్యక్తి ఖచ్చితంగా తను పాల్గొనాలి. కాబట్టి మొహమ్మద్ ప్రవక్త యొక్క క్లియర్గా ఆయన జీవిత చరిత్రను తెలుసుకోవడం వల్ల అతను ఖచ్చితంగా అతని మార్గంలో తన జీవితాన్ని మెరుగుపరుచుకోవడం అయితే ఉంటుంది. నేను విద్యార్థులకు అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దీంట్లో అందరూ పాల్గొనండి. ఖచ్చితంగా
ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. మీ భవిష్యత్తును మీరు తీర్చిదిద్దుకున్న వాళ్ళు అవుతారు. స్టూడెంట్స్కు వాళ్ళ తల్లిదండ్రులు కూడా మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ విద్యార్థులందరినీ పార్టిసిపేట్ చేసినట్టే చేయండి. ఇంకో సంతోషకరమైన విషయం ఏమంటే, నాకు తెలిసి 3-4 సంవత్సరాలుగా ప్రతిసారి ఫస్ట్ సెకండ్ ప్రైజ్లో ఏదో ఒక ప్రైజ్ అయితే డెఫినెట్గా మా హిందూ సోదరులకు హిందూ సోదరీమణులకు వస్తూ ఉంది. అది కూడా హ్యాపీయెస్ట్ థింగ్. ఈసారి కూడా అలాగే వాళ్ళకు ఒక ప్రైజ్, మాకు ఒక 2 ప్రైజ్లు రావాలని చెప్పేసి నేను కోరుకుంటూ, ఇప్పుడే హుసేన్ గారు చెప్పారు 6 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తూ ఉన్నారు. 21వ తేదీ ఆదివారం 9:30 నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీ ద్వారా నేను అందరికీ మరొకసారి రిక్వెస్ట్ చేస్తుంటే విపరీతంగా దీంట్లో పాల్గొని ఈ జీవిత చరిత్రను తెలుసుకోండి. ఇంత మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జమా ఫౌండేషన్కు మీ ద్వారా మరొకసారి కృతజ్ఞతలు. అలవాటు చేసుకుంటారు, వారి యొక్క జీవితం వచ్చేసి సక్రమంగా ఉంటుంది అనేది ఒక ముఖ్య ఉద్దేశం చేత, ప్రతి విద్యార్థికి తెలియాలనే ఒక ముఖ్య ఉద్దేశం చేత మరి దాదాపు 25 సంవత్సరంల వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కులాలకు మతాలకు అతీతంగా మరి వారి జీవిత చరిత్ర తెలుసుకొని ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి రాయాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ జమాన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో జరుపుతున్నాం. మరి ఇది వచ్చేసి ఈ సంవత్సరము ఈ నెల 17వ తేదీ వరకు వచ్చేసి ఎంట్రీస్ తీసుకుంటాము. అలాగే మరి ఈ యొక్క 21వ తేదీన వచ్చేసి ఆదివారం ఆ రోజు మరి నంద్యాల స్థాయిలో ఇక్కడ నేషనల్ స్కూల్ నడిగడ్డ, అదేవిధంగా రాయల్ స్కూల్ నడిగడ్డ, అలాగే భారత్ స్కూల్ చాంద్బాడ, నవబార్ స్కూల్ నూనెపల్లె, రోటరీ హనీఫ్ నగర్, అదేవిధంగా ఐలూరు వచ్చేసి శ్రీ సాయివాణి స్కూల్, ఈ 6 పాఠశాలలు వచ్చేసి ఈ యొక్క టాలెంట్ టెస్ట్ వచ్చేసి జరపడం జరుగుతుంది. కాబట్టి మరి ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా ఈ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వారు మరి ఈ సెంటర్స్లలో వచ్చేసి ఆధార్ కార్డు చూపించి వారు వచ్చేసి ఎంట్రీ చేసుకోవచ్చు. మరి ఇందులో గెలుపొందినటువంటి విద్యార్థులకి గౌరవనీయులు మన ఎమ్మెల్సీ ఇషాక్ సార్ గారి సౌజన్యంతో మొదటి బహుమతిగా 10,000 రూపాయలు, రెండో బహుమతిగా 5,000 రూపాయలు, అదేవిధంగా మూడో బహుమతిగా 3,000 రూపాయలు, అలాగే 15 మంది విద్యార్థులకు వచ్చేసి కన్సలేషన్ బహుమతులు కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీన్ని సద్వినియోగపరచుకోవాలని చెప్పి, ఇక్కడ బహుమతులు కాదు ఇంపార్టెంట్, వారి యొక్క జీవిత చరిత్రను వచ్చేసి మరి ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలనేటువంటి ముఖ్య ఉద్దేశం చేత కులాలకు మతాలకు అతీతంగా వచ్చేసి ఇది ఏర్పాటు చేస్తున్నాం. सीरत तैयबा हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की सीरत तैयबा को आम करने के गर्ज से ज़मान फाउंडेशन की जानिब से लगातार जो है 9 साल के बाद आज 10वें साल भी जो है सीरत क्विज़ मुनक़िद किया जा रहा है, जिसमें जो है तकरीबन 1000 बच्चे तक हर साल हिस्सा ले रहे हैं। और इनके लिए जो है बहुत अच्छे प्राइजेस 10,000 पहला, दूसरा 5,000, तीसरा 3,000 अली जनाब हमारे अलहाज इसाक पाशा साहब की जानिब से दिया जा रहा है। तो लिहाजा मैं तमाम लोगों से दरख्वास्त करूँगा, तमाम मुहिब्बान वतन, मुहिब्बान उर्दू और मुहिब्बान जो है रसूल सल्लल्लाहु अलैहि वसल्लम से दरख्वास्त करता हूँ कि वो आप जो है अपने बच्चों को, अपने अतराफ़ के, अपने रिश्तेदारों के, अपने स्कूल के बच्चों को इस कंपटीशन में ज्वाइन करके सवाब दारेन हासिल करें और सबको जो है हुज़ूर पाक सल्लल्लाहु अलैहि वसल्लम की तारीख़ और उनकी सीरत तैयबा को मालूम करने का मौका है। రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ అరాచకాలు, దాడులు, దుర్మార్గాలకు పాల్పడుతున్నారని, ప్రధానంగా శ్రీశైలం నియోజకవర్గంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని మరింత ఎక్కువగా అమలు చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ఆరోపించారు. శ్రీశైలం నియోజకవర్గం మహానంది మండలం గోపవరం గ్రామానికి చెందిన వైసీపీ నాయకుడైన సురేష్ ను గురువారం రాత్రి ఐలూరు మెట్ట సమీపంలో కొందరు దుండగులు కళ్లలో కారం కొట్టి మారణాయుధాలతో దాడి చేసి గాయపరచడం దారుణమైన చర్యలని, ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు నంద్యాల జిల్లా సర్వజన హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితుడిని ఆయన పరామర్శించారు. వైసీపీ నాయకులకు, కార్యకర్తలకు తాను ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసానిచ్చారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని, ముఖ్యంగా శ్రీశైలం నియోజకవర్గంలో మరింత సమర్థవంతంగా రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని కూటమి నేతలను విమర్శించారు.
శ్రీశైలం నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు 4 హత్యలు జరిగాయని, ఇటువంటి దారుణాలకు దుర్మార్గాలకు ఒడిగడుతున్నారని, దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా స్థానిక ఎమ్మెల్యే అండదండలు ఉన్నాయని ఆరోపించారు. గ్రామాల్లో వైసీపీ నేతలను కార్యకర్తలను అడ్డు లేకుండా చేసుకోవడానికి ఇటువంటి దాడులను చేయడం జరుగుతుందని అన్నారు. గోపవరం గ్రామానికి చెందిన సురేష్ పై హత్యాయత్నం చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి చర్యలకు భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించక తప్పదన్నారు. వైసీపీ నేతలకు కార్యకర్తలకు తాను అండగా ఉంటానని భరోసానిచ్చారు. నిన్న రాత్రి సురేష్ అనే వ్యక్తి పైన గోపవరం సంబంధించినటువంటి మహానంది మండలం గోపవరం గ్రామానికి సంబంధించినటువంటి మా నాయకుడు సురేష్ అనే వ్యక్తి పైన ఐలూరు మెట్ట దాటిన తర్వాత కళ్ళల్లో కారంపొడి చల్లి 3-4 వ్యక్తులు కారంపొడి చల్లి దానిపై దాడి చేయడం, కత్తితో దాడి చేయడం జరిగింది. దాడి చేసిన సమయంలో పక్కన వాళ్ళు ఏదో దాడి జరుగుతుందని చెప్పి గట్టిగా అరవడం వల్ల 2-3 చోట్ల గాయాలు కావడం జరిగింది. ఈ గోపవరం గ్రామంలో చాలా రోజులుగా ఎలక్షన్లు అయిపోయిన రోజు నుంచి కూడా చాలా సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగం అనేది రాష్ట్రం అంతా అమలు పరుస్తూ ఉన్నారు. ఇక్కడ నా నియోజకవర్గంలో ఎక్కువ భాగంగా ఎమ్మెల్యే అనుచరులు చాలా మంది ఈ మధ్య కాలంలో గ్రామాలలో రెచ్చిపోయి ఇలాంటి సంఘటనలు ఎన్నో చేసుకోవడం, అదే మాదిరిగా 4 నియోజకవర్గంలో 4 మడ్డలు కూడా జరగడం జరిగింది. అది ఏ రకమైన కారణాలైనా కావచ్చు, రాజకీయ కారణాలు కావచ్చు, వ్యక్తిగతంగా కారణాలు కావచ్చు, పార్టీకి సంబంధించినటువంటి కారణాలు కావచ్చు. తరచుగా ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఎందుకంటే తరచూ సంఘటనలు జరుగుతున్నప్పుడు ఎమ్మెల్యే ప్రోత్సాహం వల్లనే ఇవన్నీ జరుగుతూ ఉన్నాయనేది ప్రజల వాక్కు కూడా. ఎందుకంటే ఎవరు అడ్డొచ్చినా మీరేమైనా చేయండి నేనున్నాను అనే ఒక భరోసా ఇవ్వడం వల్ల ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉన్నాయి. మేము ఒకటే ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం, మీరు ఈ విధంగా రాక్షస పాలన చేస్తూ ఉంటే మొన్న కూడా రాజశేఖర రెడ్డి గారు ఎన్నో రకాలుగా ఎలక్షన్లు అయిపోయిన తర్వాత 4 మడ్డలే జరగడమే కాకుండా తన గ్రామంలో కూడా రాత్రి వేళల్లో కొట్టడం వల్ల ఈ రోజు కూడా అబ్బాయి హాస్పిటల్లో జాయిన్ అయ్యి మళ్ళీ వాళ్ళే చూపించి వాళ్ళే కొట్టి వాళ్ళే చూపించి ప్రజలకు తెలియకుండా ఈ రోజు వరకు ఉంచడం జరిగింది. కొంతమంది వైశ్యుల పైన, కొంతమంది లోకేష్ చౌదరి అనే వ్యక్తుల పైన తరచుగా ఇంతకుముందు ఇదే గ్రామంలో చాలా చోట్ల ఈ గ్రామంలో బెల్ట్ షాపులు విపరీతంగా తయారయ్యాయి. 10 మంది లీడర్లు ఉంటే మీ ఇంటి లీడర్ ఒక బెల్ట్ షాపు దారదత్తం చేసేసినారు గ్రామాల్లో. మీది సంపాదించుకోపో, నువ్వు ఇది ఒకరు ఇసుక అమ్ముకోండి, ఒకరు మద్యం అమ్ముకోండి, ఒకరు సబ్ రిజిస్టార్లను చూపెట్టుకుని ఉండండి, లేకపోతే యూరియా ఎక్కడైనా కొరత అనే చోట మీరు యూరియా 200-300 రూపాయలు బ్లాక్లు అమ్ముకొని కొంతమంది నాయకులు మీ విధంగా బతకమని చెప్పి ఇలా శాఖలు కేటాయించినారు. ఒకరికి విద్యుత్ శాఖ, ఒకరికి ఇరిగేషన్ శాఖ, ఒకరికి వ్యవసాయ శాఖ, ఒకరికి అబ్కారీ శాఖ. ఈ శాఖలు రకరకాల శాఖలు. ఒకటి ఇది కూడా పోలీస్ శాఖ, పోలీస్ స్టేషన్ల దగ్గర వీళ్ళు కూడా పెద్ద మంచి తర చేయడం, డబ్బులు గుంజుకోవడం. గ్రామాలలో ఇలాంటి సంఘటనలు గోపవరంలో అత్యధికంగా జరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా ఈ గ్రామంలో మాకు సంబంధించినటువంటి నాయకులు బెల్ట్ షాపులు గ్రామంలో పెట్టడానికి వీలు లేదు అని చెప్పి చాలా సార్లు అడ్డుకున్నప్పుడు అది కలెక్టర్ వరకు కూడా పోయినాయి. కలెక్టరు, ఎక్సైజ్ శాఖ, అందరికీ పోలీస్ శాఖ వరకు కూడా వీడియోల ద్వారా వాళ్ళు రెచ్చిపోయినటువంటి విధానాన్ని దాన్ని విపరీతంగా ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి మింగుడు పడ్డం లేదు. గ్రామంలో ఈ అబ్బాయి వాళ్ళ అన్న కూడా విపరీతంగా ఇలాంటివి అడ్డుకోవడం, గ్రామాలలో ఎదిరిస్తూ ఉంటే ఎట్లయినా అడ్డు తొలగించుకోవాలని ఒక ప్రయత్నం జరుగుతూ ఉంది గ్రామాలలో. ఇది అయ్యే పని కాదు. ఎందుకంటే మేము గట్టిగా ఎదుర్కొంటాం, మా నాయకులకు అండగా ఉంటాం, ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు.
ఇలాంటి వాటిపైన మేము కూడా మా జగన్మోహన్ రెడ్డి గారు ఒక యాప్ తీసుకొచ్చారు. ఇట్లాంటి సంఘటనలు జరిగినప్పుడు యాప్ ద్వారా ఎవరైతే ఏ నాయకుడైతే ఇలాంటి దుర్మార్గాలు ఆ నాయకులను చూసుకొని బెదిరిస్తా ఉన్నారో వీళ్ళందరినీ గుర్తుపెట్టుకోవడం, అదేవిధంగా మా ప్రభుత్వం వచ్చిన తర్వాత తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన అవసరం కూడా పడుతుంది. తప్పకుండా మూల్యం చెల్లించుకోవాల్సిన సంఖ్య వచ్చనే లేదు. కొన్ని సంఘటనలు అయితే కేసులే ఎట్టిపోయేటట్టుగా తయారవుతా ఉన్నాయి. కేసులే లేదు, నామకాసి కేసులు చేయడం. అంత పెద్ద రాష్ట్రంలో 2 రాష్ట్రాల్లో సంచలనం కలిగినటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగులు కొడితే ముఖ్యమంత్రి స్పందించడు, అదేవిధంగా ఆ శాఖకు సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి స్పందించడు. మేము అంతమంది గోలు పెడితే రాష్ట్రం వల్ల నేను కాదు, ఆంధ్రజ్యోతి ఈనాడులో కథనాలుగా తప్పతాగి అని చెప్పి అలాంటి కథనాలు వస్తే కూడా కనీసం ఒక్క రోజైనా తమ శాఖగా అండగా ఉన్నాం, మీరు భయపడాల్సిన అవసరం లేదని చెప్పడం కానీ, మీరు ఉద్యోగస్తులారా మీరు ధైర్యంగా ఉండండి, మేము ఉన్నాం, ఇలాంటి జరిగితే చర్యలు తీసుకుంటామని చెప్పిన సంఘటనలు కానీ, ముఖ్యమంత్రి కానీ లేకపోతే లోకేష్ బాబు గారు కానీ ఎక్కడే కానీ మాట్లాడిన దాఖలాలు లేవు. అంటే మనం ఏ విధంగా ఎక్కడ పోతా ఉన్నాం? మనం ప్రజాస్వామ్యం ఏమేమైంది? సరే ఏదన్నా అంటే ఎదురు దాడి గత ప్రభుత్వంలో మీరు చేసినారు, మా ప్రభుత్వంలో ఎన్ని కేసులు మీరే గమనించాల్సిన అవసరం. ఖచ్చితంగా నా నియోజకవర్గంలో ఎంక్వైరీ కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఒక ఏదైనా సరే ఈరోజు లంచాలు కానీ ఇంకోటి కానీ ఈరోజు ఏ విధంగా ప్రజల దగ్గర వసూలు చేస్తా ఉన్నారనే విషయాలు కానీ తెలుసుకోవాల్సిన అవసరం. ఇది ఎక్కడి తరుణం? ఎక్కడ ఏ విధంగా జరుగుతూ ఉంది? మనం ఏమిటి ప్రభుత్వం నిద్రపోతా ఉందా? త్వరలో ఇప్పటికే చాలా వరకు మేలుకుంటా ఉన్నారు, ప్రజలు చైతన్యవంతులు అవుతా ఉన్నారు, భయపడకుండా బయటకు వస్తా ఉన్నారు. ఎంత మీరైతే ఈరోజు బంతిని విసిస్తారో అదే రీతిలో వెనక్కి వస్తా ఉన్నాయి. ఈరోజు మీకు అదే విధంగా రాను మీకు పడడం కాదు, మా వాళ్ళు వెంటబడి మిమ్మల్ని తరిమే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఈ విధంగా ఇప్పటికైనా మానుకోండి దయచేసి. ఈ యొక్క సంఘటన బాధ్యులైన వారిని వెంటనే శిక్షించాలి, వాళ్ళపైన కేసులు నమోదు చేయాలి. మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ కేసులో మాత్రం మీరు కేసులు కట్టకుండా లేకపోతే ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తే మేము ఊరుకునే ప్రసక్తి లేదు. 7 గంటలప్పుడు నేను ఇంటి దగ్గర నుంచి ఏలూరు ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి కాళ్ళు ప్రాబ్లం ఉంటే చూపించడానికి వచ్చాను. అక్కడ నుంచి 7:20కి నేను రిటర్న్ బయలుదేరి పోతుండగా ఏలూరు చెరుకట్ట దగ్గర లోకల్ సూర్యస్వామి గూడెం దగ్గర నా పైన బండి స్టార్ట్ చేసి కార్యం పనుల్లో కొట్టి నా మీద దాడి చేయడం జరిగింది సార్. చేశారు సార్. ఇప్పుడు ఇక్కడ చేసినారు, ఇట్లా ఈ సైడ్ చేసినారు సార్. ఏమన్నా ఎందుకు ప్రధానంగా ఎందుకు కారణం ఎందుకు దాడి చేసినారు? ఎవరు చేసి ఉంటారు సార్? మా ఊరు వాళ్ళే సార్. ఇది మేము రాజకీయ కష్టాలని మేము అంటే ఏమన్నా గొడవలు జరిగాయా లేకుంటే ఎందుకు కారణం? సార్ మేము వైసీపీ తరఫున బాగా ఇది చేస్తుంటాము, దాని వలన వాళ్ళు మా మీద కక్ష రాజకీయం అనేది ఇస్తున్నారు. గతంలో 2-3 నెలల నుంచి కూడా మా కుటుంబాన్ని టార్గెట్ చేస్తూ మా అన్న పైన కూడా బయలుదేరి కేసు కట్టిస్తూ మా పైన కూడా గతంలో బయలుదేరి కేసు కట్టించినారు, మా బ్రదర్ మీద కట్టించినారు. అదంతా రాజకీయ కక్ష పరంగానే చేపిస్తున్నారు అనుకుంటున్నాం. మరి గతం నుంచి కూడా మేము వైసీపీ పార్టీకి బాగా అనుకూలంగా ఉండి బాగా చేసుకుని వస్తున్నాము. మా పైన గతంలో కూడా ఈ విధంగా ఎన్నో చేయడం జరిగింది. రాజకీయ పరంగా ఈ మా ఊరు గ్రామంలో చెరువు మట్టిని ఆక్రమంగా తరలిస్తుంటే మేము దాన్ని అడ్డుకున్నామనే కక్షతో మా మీద ఈ విధంగా చర్యలు చేస్తున్నారు సార్ వాళ్ళు. తర్వాత మా ఊరు గ్రామానికి సంబంధించిన ఆర్ఎంపీ శివ, గిరిగరాములు గౌడు, కసిడి శ్రీనివాసులు అందరూ కలిసి రాత్రి మా తమ్ముడు నందాల హాస్పిటల్ దగ్గర హాస్పిటల్ ఇంటికి వస్తుంటే అతనిపై కళ్ళలో కారం కొట్టి అటాక్ చేయడం జరిగింది సార్. అంటే వాళ్ళు అనేది మీకు అనుమానం గతంలో కూడా సార్ రీసెంట్ గా కూడా అక్కడ మా స్థలం విషయంలో కూడా ఈ ఆర్ఎంపీ శివ ఈ విధంగా చేసినారు. మా ఫ్రెండ్ బర్త్డే అప్పుడు కూడా అక్కడ బ్యానర్ కట్టుకుంటే మీరు కట్టకుండా వైసీపీ నా కొడుకు అని చెప్పి మమ్మల్ని తిట్టి గతంలో పోలీసుల గురించి చెప్పి బయట జరిగింది. అంటే మీరు పక్కా ఇప్పుడు వాళ్ళే మీ మీద దాడి చేసినారనుకుంటారా లేకపోతే 100% వాళ్ళు చేశారని చెప్పి మేము అనుమానం తెలుసుకున్నాం సార్. దయచేసి ఇప్పుడు నుంచైనా మా గ్రామంలో ఇటువంటి అరాచకం జరగకుండా పోలీసు వారు చర్య తీసుకొని మా ప్రాణానికి వారు రక్షణ కల్పించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం సార్.
శ్రీశైల హై స్కూల్ మరియు భారతీ బీఈడి కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రవీంద్రనాథ్, డాక్టర్ దివిహయగ్రీవాచార్యులు మరియు స్పెషల్ ఆఫీసర్ మురళీకృష్ణారావు, ప్రిన్సిపల్ శ్రీనివాసరెడ్డి, హెడ్ మాస్టర్ నబీ సాహబ్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యా సంస్థల చైర్మన్ మరియు మాజీ పార్లమెంట్ సభ్యులు పోజా బ్రహ్మాందరెడ్డి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. నంద్యాలకు చెందిన ప్రముఖ చిత్రకారుడు, కళారత్న అవార్డు గ్రహీత చింతలపల్లె కోటేష్ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం పురస్కరించుకుని చిన్న బలప ముక్కపై వాటర్ కలర్ పెయింటింగ్స్ తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి సూక్ష్మ చిత్రాలు 2 గంటల వ్యవధిలో వేశారు. ఈ చిత్రంలో త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు మరియు సర్వేపల్లి రాధాకృష్ణన్ ఒక విద్యార్థి గురువుకు గౌరవ వందనం చేస్తున్నట్లు ఇలా సూక్ష్మ చిత్రాలు వేశారు. ఈ సందర్భంగా కోటేష్ మాట్లాడుతూ, గురువు అంటే ఒక మార్గదర్శి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి అన్నారు. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మే శ్రీ గురువే నమ అని అంటారని తెలిపారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జన్మదినం ఉపాధ్యాయుల దినోత్సవం గురించి తెలిపారు. శిష్యులను జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేనిదని, జీవితంలో ఉన్నత స్థానం ఇచ్చేది గురువే, అందుకే తొలివందనం గురువుకే, ప్రతి శిష్యునికి పలక మీద బలపం పెట్టి అక్షరాలు నేర్పేది గురువే, అందుకే ఈ బలపం మీద గురువు గొప్పతనం గురించి ఎంతో సందేశం ఇచ్చి చిత్రాన్ని సూక్ష్మ చిత్రాలతో వేశానని కోటేష్ తెలిపారు. ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం పురస్కరించుకొని బలపం ముక్కపై వాటర్ కలర్స్ పెయింటింగ్తో మైక్రో బ్రష్ ద్వారా గురువు యొక్క గొప్పతనం గురించి వేశాను. ఈ సూక్ష్మ చిత్రాలు వేయడానికి 2 గంటల సమయం పట్టింది. ఈ చిత్రంలో త్రిమూర్తులు అంటే బ్రహ్మ, విష్ణువు, ఈశ్వరుడు త్రిమూర్తులు. సర్వపల్లి రాధాకృష్ణ గారు అంటే ఒక శిష్యుడు గురువుకు వందనం చేస్తున్నట్లు, ఒక దీవెన ఇస్తున్నట్లు ఇలా వేశాను. గురువు అంటే ఒక మార్గదర్శి, అజ్ఞానాన్ని తొలగించి వెలుగు చూపించే వ్యక్తి గురువు. అందుకే గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః అంటారు. గురువును త్రిమూర్తులతో పోలుస్తారు. అందుకే సర్వపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా అంటే సెప్టెంబర్ 5న జాతీయ ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటాం. రాధాకృష్ణన్ గొప్ప విద్యావేత్త, తత్వవేత్త, నీతిగల రాజకీయ నాయకుడు, ఉపరాష్ట్రపతిగా, రాష్ట్రపతిగా పదవి చేశారు. 1954లో భారతదేశంలో అత్యున్నత భారతరత్న పురస్కారం అందుకున్నారు. ఎన్నో గౌరవ పురస్కారాలు అందుకున్నారు. ఉపాధ్యాయులలో అత్యుత్తమ ఆలోచన కలవారు. ఆయన విద్యాబోధన చేస్తున్నప్పుడు విద్యార్థులు ఎంతో శ్రద్ధగా వినేవారు. ఆయన పుట్టినరోజు సెప్టెంబర్ 5న ఉపాధ్యాయుల దినోత్సవం జరుపుకుంటున్నాం. మన జీవితంలో గురువుకు మొదటి స్థానం ఇవ్వాలి. మనల్ని జ్ఞానవంతులుగా తీర్చిదిద్దడంలో గురువు యొక్క కృషి వెలకట్టలేనిది. అందుకే తొలి వందనం గురువుకే. ప్రతి శిష్యునికి పలక మీద బలపం పెట్టి అక్షరాలు దిద్దించేది గురువే. అందుకే ఈ బలపం మీద వినూత్నంగా చిత్రాలు వేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి, గురు పూజోత్సవం వేడుకలు. ఎరువుల కొరత, సాగునీరు అందక రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ప్రభుత్వం రైతన్నలను ఆదుకోవాలని డిమాండ్ చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, వైసీపీ నేతలు. నంద్యాల పట్టణంలో మిలాద్ ఉన్ నబీ వేడుకలు. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా ఉచిత గుండె వైద్య శిబిరం. శ్రీశైల హై స్కూల్, భారతీ బీఈడి కాలేజ్ లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి. సీరత్ క్విజ్ కరపత్రాలను విడుదల చేసిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా. కూటమి ప్రభుత్వం శ్రీశైలంలో రెడ్ బుక్ రాజ్యాంగం మరింత ఎక్కువగా అమలు చేస్తున్నదని ఆరోపించిన మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి.
బలపం ముక్కపై గురువు యొక్క గొప్పతనం కోటేష్ సూక్ష్మ చిత్రాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.